చరిత్ర, సంస్కృతి, భాష ఇలాంటివంటే తమిళ ప్రజలకు విపరీతమైన అభిమానం ఉంటుంది. తమిళుల అస్తిత్వానికి సంబంధించిన చిన్న విషయం కూడా వారికి చాలా పెద్ద వ్యవహారం. అలాంటిది తమిళ అస్తిత్వానికి సంబంధించిన ఒక పెద్ద చారిత్రక ఆధారం అనేది తమిళులకు ఇంకెంత పెద్ద వ్యవహారం మనం అర్థం చేసుకోవచ్చు. తమిళనాట చరిత్రకు సంబంధించిన ఒక పెద్ద చారిత్రక ప్రాంతం వెలుగు చూసింది. ఇన్నాళ్ళు భూమి పొరల్లో మరుగున పడ్డ తమిళ అస్తిత్వపు ఆనవాళ్లు ఇప్పుడు బయటపడ్డాయి. తమిళనాడులోని కీలడి అనే ప్రాంతంలో ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జరిపిన తవ్వకాల్లో ఒక భారీ నాగరికతకు సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. ఈ నాగరికత 2800 ఏళ్ల నాటిదని అంచనా వేశారు. ఇక్కడ జరుగుతున్న తవ్వకాలు దక్షిణ భారతదేశ ప్రజల చరిత్రకు, అస్తిత్వానికి సంబంధించిన అనేక చిక్కుముళ్లను విప్పబోతున్నాయని అందరూ అనుకున్నారు. ఎందుకంటే కీలడిలో ఇప్పటి వరకు బయటపడ్డ చారిత్రక ఆధారాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మట్టి పాత్రలతో పాటు సింధు లోయ నాగరికత తరహాలో మరెన్నో ఆసక్తికర ఆధారాలు ఇక్కడ లభించాయి. ఈ తవ్వకాలు పూర్తి స్థాయిలో జరిగితే ఇన్నాళ్ళు మనకు తెలిసిన చరిత్రని, మనం చదువుకున్న చరిత్రను పూర్తిగా తిరగరాయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నాగరికతను మేమే పరిచయం చేశామనే ఆర్యన్ సిద్ధాంతం తప్పు అని నిర్ధారణ అవుతుంది. దక్షిణ భారతదేశ చరిత్రకు, ద్రావిడవాద అస్తిత్వానికి ఈ కీలడిలో జరుగుతున్న తవ్వకాలు కొత్త ఆశలను రేకెత్తించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కీలడిలో జరుగుతున్న తవ్వకాలకు సంబంధించిన సమాచారం తప్పు అంటుంది. దాంతో తమిళ ప్రజల అస్తిత్వానికి అడ్డుపడుతున్నారని, కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశ చరిత్రను భూమిలోనే సమాధి చేసే ప్రయత్నం చేస్తుంది అని తమిళనాట పెద్ద ఉద్యమమే నడుస్తుంది. భాష, సంస్కృతి, ద్రావిడవాదం పేరుతో తమిళనాట జరిగే రాజకీయ క్రీడ గురించి మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇక వారి అస్తిత్వానికి సంబంధించిన ఆనవాళ్లకు అడ్డుపడితే అక్కడ జరిగే రాజకీయం ఏ స్థాయికి వెళ్తుందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు తమిళనాడులో ఇదే జరుగుతుంది. కాబట్టి కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య కొత్త వివాదానికి దారితీసిన కీలడిలో అసలేం జరిగింది, ఇక్కడ బయటపడ్డ విషయాలేంటి, ఎందుకని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్న తవ్వకాలని అడ్డుకుంటుంది, ద్రావిడ అస్తిత్వానికి కీలడి ఎందుకని కీలకం కాబోతుంది, అసలు ఈ ద్రావిడ ఆర్యన్ సిద్ధాంతాల మధ్య తేడా ఏంటి, ఇలా ఎన్నో విషయాలని ఈ వీడియోలో చూద్దాం. ఇంట్రోతో మ్యాటర్ అర్థమైపోయింది అనుకుంటే పొరపాటే. కీలడి లాంటి చారిత్రక ప్రదేశాలు బయటపడితే ప్రోత్సహించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుంది అనే కీలకమైన విషయాలతో పాటు మరెన్నో చారిత్రక విషయాలు, నిజాలు తెలియాలంటే విలువైన సమాచారం గల ఈ పూర్తి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో క్లిక్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కీలడి తమిళనాడు రాష్ట్రంలోని శివగంగా జిల్లాలోని మదురైకి 12 కిలోమీటర్ల దూరంలో వైగేయి నది పరివాహక ప్రాంతంలో కీలడి అనే చిన్న పట్టణం ఉంది. ఈ పట్టణంలో చాలా ఏళ్లుగా చారిత్రక ఆనవాళ్లు లభ్యమవుతూనే ఉన్నాయి. 1976లో మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఒక స్కూల్ టీచర్కి పాటరీ ఆనవాళ్లు లభించాయి. పాటరీ అంటే మట్టితో తయారు చేసిన పాత్రలను పాటరీ అంటారు. ఆ రోజుల్లోనే ఆ స్కూల్ టీచర్ ఈ విషయాన్ని పురావస్తు శాఖ అధికారులకు చెప్పినా కూడా ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ ప్రాంతంలో మాత్రం తరచుగా ఇలాంటి చారిత్రక అవశేషాలు బయటపడుతూనే ఉండేవి. 2014లో ఒక మహారాజా అనే లారీ డ్రైవర్ తనకు లభించిన ఆధారాలతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐకు సమాచారం ఇవ్వడంతో కె అమర్నాథ్ రామకృష్ణ అనే సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ కీలడిలో ప్రైమరీ సర్వే నిర్వహించి ఇక్కడ తవ్వకాలు జరపడం ప్రారంభించాడు. ఎక్కడైతే తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించారో అది అక్కడి స్థానికులకు చెందిన కొబ్బరి తోట. దాంతో ప్రభుత్వం నుంచి, స్థానికుల నుంచి అన్ని అభ్యంతరాలు తొలగిపోయిన తర్వాత 2015 మార్చిలో ఏఎస్ఐ నుంచి కూడా ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు అన్ని అనుమతులు వచ్చాయి. అప్పటి నుంచి కీలడి అనేది ఏఎస్ఐ ఫార్మల్ ఎక్స్కవేషన్ సైట్గా మారిపోయింది. తవ్వకాలు మొదలైన కొద్ది రోజుల్లోనే ఇక్కడ పురాతన నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటపడడం మొదలైంది. ఆ ప్రాంతంలో లభ్యమైన ఆనవాళ్లను అంచనా వేసిన పురావస్తు శాస్త్రవేత్తలు అది కేవలం నివాస ప్రాంతం మాత్రమే కాదు అని, కీలడి అనేది పూర్తి స్థాయి పారిశ్రామిక ప్రాంతం అని కూడా అంచనా వేశారు. ఎందుకంటే కుండలు, మట్టి పాత్రలు, నీటి కాలువలు, మట్టితో తయారు చేసిన ఇటుకలు, బావులు, మట్టి పైపులు, ఇనుప వస్తువులు, పూసలు, నాణేలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించిన ఆనవాళ్లు కూడా లభ్యమయ్యాయి. దీన్ని బట్టి కీలడి ప్రజల వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇటుకలు, కుండలు, మట్టి పాత్రలు తయారు చేశారు కాబట్టి పరిశ్రమలకు సంబంధించిన సమాచారం బయటపడింది. వీటన్నిటితో పాటు ఆనాటి ప్రజల లిపి కూడా బయటపడింది. ఆ లిపి తమిళ బ్రహ్మి స్క్రిప్ట్కి చాలా దగ్గరగా ఉంది. మొత్తం 13,000 పురాతన వస్తువుల ఆనవాళ్లు ఈ ప్రాంతాల్లో లభించాయి. వీటన్నిటినీ గమనిస్తే కీలడి ఫుల్లీ ఆర్గనైజ్డ్ సివిలైజ్డ్ సెటిల్మెంట్ అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే గుడి లేదా దైవారాధనకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఇక్కడ లభ్యం కాలేదు.
కేలడీలో లభించిన చారిత్రక ఆధారాలని ఫ్లోరిడాకు పంపించి కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా ఈ సివిలైజేషన్ ఏ కాలం నాటిది అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ ప్రాంతం క్రీస్తుపూర్వం 580 సంవత్సరాల క్రితం నాటిది అని నిర్ధారణ అయింది. అంటే 2600 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర. సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ అమర్నాథ్ రామకృష్ణ గారు మరికొన్ని ఆధారాలను అంచనా వేసి కేలడీలో బయటపడ్డ చరిత్రకు 2800 సంవత్సరాల చరిత్ర ఉండే అవకాశం ఉందని నిర్ధారించాడు. దాంతో క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల నాటి చరిత్ర కావడంతో ద్రావిడ వాదానికి ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. సంఘం లిటరేచర్ కాలానికి ఈ చరిత్రతో సంబంధాలున్నాయి. అయితే కీలాడిలో బయటపడ్డ చారిత్రక ఆనవాళ్లకున్న ప్రాముఖ్యత అర్థం కావాలి అంటే చరిత్ర గురించి కాస్త మాట్లాడుకోవాలి. దేశ చరిత్రకు సంబంధించిన మొట్టమొదటి ఆధారం ఏదైనా ఉంది అంటే అది హరప్పా నాగరికత. దీన్నే సింధులోయ నాగరికత అని కూడా అంటారు. సింధులోయ నాగరికతకు ముందు చరిత్ర లేదా అంటే చరిత్ర ఉంది, కానీ అది చరిత్ర మాత్రమే, నాగరిక చరిత్ర కాదు. హిస్టరీకి సివిలైజేషన్కి చాలా తేడా ఉంది. చరిత్ర ప్రతి జీవికి ఉంటుంది, కానీ సివిలైజేషన్ మాత్రం ఒక్క మానవుడికి మాత్రమే ఉంటుంది. సివిలైజేషన్ అనగా తెలుగులో నాగరికత అంటే ఏంటంటే సివిలైజ్డ్ సొసైటీ అనగా నాగరిక సమాజానికి కొన్ని లక్షణాలుంటాయి. ప్రజలకు ముఖ్యంగా లిప్ అనేది ఉండాలి. ఆ ప్రాంతంలో ఆర్గనైజ్డ్ మేనర్లో ఆ ప్రజలు జీవించి ఉండాలి. దీన్నే అర్బనైజేషన్ అంటారు. వెల్త్, సంపదకు సంబంధించిన ఆనవాళ్లు ఉండాలి. అంటే నాణ్యాలు లేదా కాయిన్స్ లాంటివి ఉండాలి. టెక్నాలజీ ఉపయోగించి ఉండాలి. టెక్నాలజీ అంటే నేడు ఉన్నంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవసరం లేదు. ఒక ఇటుక తయారు చేశారు, లేదా ఒక చెక్కతో ఒక వస్తువు తయారు చేశారు, ఒక విగ్రహం తయారు చేశారు. ఇలా మానవ ఆవిష్కరణ ఏదైనా టెక్నాలజీగానే పరిగణిస్తారు. ఎందుకంటే క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో ఇవి చాలా పెద్ద విషయాలు. కాబట్టి స్క్రిప్ట్, అర్బనైజేషన్, వెల్త్, టెక్నాలజీ ఈ లక్షణాలున్న చరిత్రను సివిలైజేషన్ అంటారు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే చరిత్రను స్టడీ చేయడం సాధ్యమవుతుంది. అందుకే మనం చదువుకున్నప్పుడు సింధులోయ నాగరికత అని మాత్రమే చదివాం తప్ప సింధులోయ చరిత్ర అని ఎక్కడా చదవలేదు. సివిలైజేషన్ అంచనా వేయడం, స్టడీ చేయడం సులభం. ఎందుకంటే దానికి ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలున్నాయి. అందుకే మన దేశంలో క్రీస్తుపూర్వం 2500 ఏళ్ల క్రితం సింధు నది పరివాహక ప్రాంతంలో బయటపడ్డ హరప్పా నాగరికత నుంచే ఆధునిక మానవ చరిత్ర మొదలవుతుంది. నాగరికత అనేది జీవన విధానం. జీవన విధానం ఉన్న నాగరిక సమాజం అనేది తెలివికి, జ్ఞానానికి ప్రతీక. నేడు మనం అనుభవిస్తున్న సౌకర్యాలకు, ఆవిష్కరిస్తున్న గొప్ప గొప్ప ఆవిష్కరణలకు పునాదులు ఆనాటి నాగరిక సమాజంలోనే పడ్డాయి. కాబట్టి చరిత్రకు నాగరికతకు ఉన్న తేడా, చరిత్రలో నాగరికతకు ఉన్న ప్రాధాన్యత మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అయితే క్రీస్తుపూర్వం 2500 నుంచి 1750 సంవత్సరాల మధ్య 750 సంవత్సరాల పాటు సింధులోయ నాగరికత మనుగడ సాగించింది అనేది చరిత్రకారుల అంచనా. యాన్షియంట్ హిస్టరీ ఏ సంవత్సరంలో మొదలైంది, ఏ సంవత్సరంలో అంతమైంది అనే విషయాల మీద ఖచ్చితమైన సమాచారం లేదు. కేవలం అంచనాలు మాత్రమే ఉన్నాయి. కొన్ని చరిత్ర పుస్తకాల్లో సింధులోయ నాగరికత 750 సంవత్సరాలను ఉంటుంది. మరికొన్ని చరిత్ర పుస్తకాల్లో 800 సంవత్సరాల పాటు సింధులోయ నాగరికత మనుగడ సాగించింది అని ఉంటుంది. సమాచారం కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా నాగరికత విషయంలో సింధులోయ నాగరికత కన్నా పురాతన నాగరికత మరొకటి ఇప్పటి వరకు లేదు. సింధులోయ నాగరికతలో లిపి బయటపడింది. మట్టి పాత్రలు, లోహపు విగ్రహాలు బయటపడ్డాయి. హరప్పా నాగరికతకు సంబంధించిన డాన్సింగ్ గార్ల్ కాంస్య విగ్రహం ఇప్పటికీ ఢిల్లీ మ్యూజియంలో ఉంది. స్టీటైల్ మెటల్తో తయారు చేసిన సీల్స్ లభించాయి. పశుపతి, అమ్మతల్లి లాంటి దేవతలని వారు పూజించిన ఆనవాళ్లు లభించాయి. భారీ స్నానపు గదులు, కోటలు, నాగలి, ఎద్దుల బండి, పడవ వంటి వస్తువుల ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఇవి చాలా చిన్న విషయాలే, కానీ ఆనాటి పరిస్థితిని అర్థం చేసుకుంటే హరప్పా ప్రజలు ఎంత తెలివైన వారు అర్థమవుతుంది. ఆ రోజుల్లోనే కాంస్యపు విగ్రహం తయారు చేశారంటే సింధు నాగరికత గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన మహారాష్ట్ర వరకు, తూర్పున ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమాన పాకిస్తాన్ వరకు ఇలా చాలా సువిశాల నాగరికత సింధులోయ నాగరికత. కానీ సింధులోయ నాగరికత పూర్తి స్థాయిలో కొనసాగలేదు. ఎందుకంటే సింధులోయ నాగరికతకు సంబంధించిన లిపిని ఎవరూ ఛేదించలేకపోయారు. దాంతో సింధులోయ నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లను మాత్రమే పరిశోధించడం సాధ్యమైంది. కానీ రాతపూర్వకంగా వారు పొందుపరిచిన సమాచారం మరుగున పడిపోయింది. కేలడీకి సింధులోయ నాగరికతకు ఏమిటి సంబంధం అనే డౌట్ వస్తుంది కదా. కానీ అలానే చూస్తూ ఉండండి, ప్రతిదీ ఇంటర్లింక్ అవుతుంది. అయితే సింధులోయ నాగరికత కొనసాగకుండా అంతమైంది. సింధులోయ నాగరికత అంతమైన తర్వాత క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల మధ్య సింధులోయ పరివాహక ప్రాంతం నుంచి గంగా నది పరివాహక ప్రాంతం వరకు ఉత్తర భారతదేశం అంతటా మరో చారిత్రక నాగరికత మనుగడ సాగించింది. అదే ఆర్యన్ సివిలైజేషన్. దీన్నే వేదిక్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఈ కాలంలో నాగరికత మరింత అభివృద్ధి చెందింది.
క్రీస్తు పూర్వం 600 సంవత్సరం వచ్చేసరికి సంస్కృత భాషలో వేదాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, వేదాంగాలు, ఉపనిషత్ ఇవన్నీ పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ ఆ వేదకాలం నాటి సాహిత్యం మనుగడలోనే ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సింధులోయ నాగరికత లిపిని ఛేదించలేకపోవడం వల్ల సింధు ప్రజల చరిత్ర మరుగున పడిపోయింది. కానీ ఆర్యుల విషయంలో లిపి అనేది యుగయుగాలుగా కొనసాగుతూనే వచ్చింది. కాబట్టి ఆర్య సిద్ధాంతం ప్రకారం దేశానికి పూర్తి స్థాయిలో నాగరికతను పరిచయం చేసింది మేమే అనేది ఆర్యుల వాదన. ఆర్యులు రచించిన సాహిత్యం, వేద సాహిత్యం ఏదైతే ఉందో సంస్కృత భాషను రిప్రజెంట్ చేస్తుంది. దాంతోపాటు దక్షిణ భారతదేశ ప్రజలను అవమానించే విధంగా ఉంటుంది. అయితే దక్షిణ భారతదేశానికి సింధు నాగరికతకు ఒక సంబంధం ఉంది. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆర్యన్స్ వేరే ప్రాంతాల నుంచి వచ్చి సింధులోయ పరివాహక ప్రాంతం మీద దాడి చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఆర్యన్స్ దాడి చేయడం వల్ల సింధు ప్రజలు దక్షిణ భారతదేశానికి వలస రావాల్సి వచ్చింది అనే హైపోథిసిస్ ఒకటి ఉంటుంది. దక్షిణ భారతదేశంలో నాగరికతకు సంబంధించిన అంచనాలు చాలానే ఉన్నాయి. కానీ తమిళ ప్రజలు ఎక్కువగా నమ్మే హైపోథిసిస్ మాత్రం ఇదే. ఉత్తర భారతదేశంలో ఆర్యన్స్ అన్నట్టే దక్షిణ భారతదేశ ప్రజలను ద్రావిడులు అంటారు. ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఆర్యన్స్ మీద చాలా నమ్మకాలున్నాయి. అవేంటంటే ద్రావిడులు సింధు నాగరికత ప్రజల వారసులు. సింధులోయ ప్రజలకు ద్రావిడ ప్రజలకు సంబంధాలున్నాయి. ఆర్యులు వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఆర్యుల కన్నా ముందే నాగరికతను ద్రావిడులు ఈ దేశానికి పరిచయం చేశారు. ఆర్యులు రచించిన వేద సాహిత్యంలో ద్రావిడులను రాక్షసులుగా, ఆర్యన్లను దేవుళ్లకు చూపించారు. రాముడు అయోధ్యలో జన్మించాడు, కృష్ణుడు ద్వారకలో జన్మించాడు, శివుడు కైలాస ప్రాంతం మీద ఉంటాడు. ఇలా దేవుళ్ళందరూ ఉత్తరాది వాళ్లే ఉంటారు. దక్షిణాది ప్రజలను రాక్షసులుగా చూపించారు. దక్షిణ భారతదేశం అన్న ద్రవిడ ప్రజలన్న ఆర్యన్స్కి చిన్న చూపు అనేది ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మే వారి బలమైన నమ్మకం. మళ్ళీ చెప్తున్నాం, ఇవన్నీ ద్రవిడ సిద్ధాంతాన్ని ఫాలో అయ్యే వారి నమ్మకాలు మాత్రమే. ఇలా ద్రవిడ సిద్ధాంతం, ఆర్యన్ సిద్ధాంతం అనేది పరస్పరం ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. దేశానికి నాగరికతను మేమే పరిచయం చేశామని ఆర్యులు అంటారు. కాదు, మీకన్నా ముందే ఈ దేశంలో నాగరికత ఉండేది అని ద్రావిడులు అంటారు. మీకు లిపి లేదు, సాహిత్యం లేదు కాబట్టి దేశానికి లిపిని పరిచయం చేసి సాహిత్యాన్ని, జ్ఞానాన్ని దేశానికి ఇచ్చింది మేమే అనేది ఆర్యుల వాదన. అందుకే మీకు గుర్తుండే ఉంటుంది, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కొంతకాలం క్రితం ఒక ప్రకటన చేశారు. సింధులోయ నాగరికతకు సంబంధించిన లిపిని ఛేదించిన వారికి $1 మిలియన్ ప్రైజ్ మనీ ఇస్తానని ప్రకటించాడు. ఈ విషయాల గురించి గతంలో కూడా ఒక వీడియోలో ప్రస్తావించడం జరిగింది. అందుకే మేము కోరుకునేది ఒక్కటే, కాంటెంపరీ విషయాల మీద ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ఒక విషయానికి మరో విషయానికి లింక్ అనేది ఉంటుంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా మన ఛానల్లో వస్తున్న వీడియోస్ను చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా ఆ విషయం జరగడానికి కారణాలేంటి, ఆ విషయం ఎలాంటి సంఘటనలకు దారితీసే అవకాశం ఉంది అనే అవగాహన మీకు కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రీక్వెంట్గా మేము అప్లోడ్ చేసే వీడియోస్ని చూస్తూ ఉండండి. మన ఛానల్ని ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతున్న వారు ఎవరైనా ఉంటే మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. ఇక మళ్ళీ విషయంలోకి వస్తే, ఎక్కడో సింధు నది పరివాహక ప్రాంతంలో 2500 ఏళ్ల క్రితం మనుగడ సాగించిన హరప్పా నాగరికతకు సంబంధించిన లిపి మీద తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కి ఎందుకింత ఇంట్రెస్ట్ అంటే, ఎలాగైనా ఆర్యన్ సిద్ధాంతాన్ని జయించాలి, దేశానికి లిపిని, నాగరికతను పరిచయం చేసింది ద్రావిడులే అని చెప్పాలి, దాంతోపాటు సింధు ప్రజల లిపి, తమిళ భాష మూలాలు కనుక్కోవాలి, ఆర్యులు మాట్లాడే హిందీ కన్నా మా చరిత్రే పురాతన చరిత్ర నిరూపించాలి అనేది ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్మేవారి బలమైన కోరిక. ఆర్యులను ద్రావిడులు ఎందుకు వ్యతిరేకిస్తారనే విషయంతో పాటు ఏ విధంగా ఒకరిపై ఒకరు వారి వారి అస్తిత్వాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తారనే విషయం కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఆర్యన్ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేసింది ఎవరు అంటే హిందూ ఐడియాలజీని ప్రమోట్ చేసేవారు. మరి ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రమోట్ చేసింది ఎవరు అంటే తమిళనాడుకు చెందిన 2 ప్రధాన రాజకీయ పార్టీలు డిఎంకే, ఏడిఎంకే. ఈ 2 పార్టీ పేర్లలో ఉన్న డి అనే లెటర్ ఏదైతే ఉందో అది ద్రావిడ అనే పదాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి తమిళనాడు ప్రధాన రాజకీయ పార్టీల భావజాలం అంతా ద్రవిడ ఐడియాలజీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అక్కడి ప్రజల్లో కూడా ద్రవిడ భావన చాలా ఎక్కువ. అందుకే పాఠశాలల్లో హిందీ బోధించడాన్ని కూడా తమిళనాడు వ్యతిరేకిస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థల సైన్ బోర్డుల మీద కూడా హిందీ అక్షరాలు కనిపించకూడదు అని నల్ల రంగు వేసే వరకు తమిళలో ద్రవిడ వాదన పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో కీలడిలో జరిగిన తవ్వకాలు తమిళ చారిత్రక దృక్పథాన్ని మరింత పెంచేలా ఉన్నాయి. క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం నాటి నాగరికత అని సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ అమర్నాథ్ రామకృష్ణ గారు తయారు చేసిన ప్రైమరీ రిపోర్ట్ నిర్ధారించింది. ఈ నిర్ధారణ నిజమే అయితే కీలడిలో వెలుగు చూసిన నాగరికత ఆర్యుల నాగరికతకు పోటీగా మారుతుంది. ఎందుకంటే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశంలో ఆర్యుల నాగరికత మనుగడలో ఉన్న సమయంలోనే తమిళనాడులో కూడా నాగరికత మనుగడ సాగించింది అనే విషయం నిర్ధారణ అవుతుంది. అదే కానీ జరిగితే
నాగరికతకు సంబంధించి ద్రవిడులకు ఆర్యులకు మధ్య జరుగుతున్న వాదనలో ద్రవిడులది కాస్త పైచే అవుతుంది. ఇప్పటికే తమిళ సాంస్కృతిక అభిమానం, తమిళ భాషావాదం, తమిళ అస్తిత్వ ఆరాధన ఇవన్నీ తమిళనాడు ప్రజల్లో గూడు కట్టుకున్నాయి. అయితే కీలాడిలో 2016లో తవ్వకాలు మొదలయ్యాయి. అమర్నాథ్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తవ్వకాలు జరిగాయి. కానీ అనూహ్యంగా కొంతకాలం తర్వాత అమర్నాథ్ రామకృష్ణ గారిని 2018లో అస్సాంకి ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో వివాదం మొదలైంది. తమిళ చరిత్రను, వారసత్వాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు అని 2018లోనే తమిళ రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. అమర్నాథ్ రామకృష్ణ గారి స్థానంలో ఆర్కియాలజిస్టు పిఎస్ శ్రీరామన్ గారిని నియమించారు. శ్రీరామన్ గారు కీలడిలో 400 స్క్వేర్ ఫీట్స్ వరకు తవ్వకాలు జరిపి ఇక్కడ అనుకున్నంత లోతైన ఆధారాలు లేవు అని, మొదట్లో బయటపడ్డ ఇటుకల కట్టడాలకు ఎలాంటి కంటిన్యూటీ లేదు అని రిపోర్ట్ ఇచ్చాడు. దాంతో మళ్లీ ఆందోళనలు జరిగాయి. ఈ విషయం మద్రాస్ హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టు జడ్జీలు స్వయంగా ఈ ప్రాంతాన్ని పరిశీలించి తమిళనాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ కావాలని తీర్పు చెప్పింది. దాంతో 2018 నుంచి తమిళనాడు స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది. 2019లో స్టేట్ ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ను పబ్లిష్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం కీలడి అనేది సంగం కాలానికి చెందిన చరిత్రని, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 1వ శతాబ్దం మధ్య దాదాపుగా 700 సంవత్సరాల పాటు ఇక్కడ నాగరికత మనుగడలో ఉండేదని నిర్ధారించారు. ఆ తర్వాత తవ్వకాలు అలానే కొనసాగుతూ వచ్చాయి. ఇక 2023లో అమర్నాథ్ రామకృష్ణ గారు మళ్లీ తమిళనాడుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అమర్నాథ్ రామకృష్ణ గారు తమిళనాడు వచ్చిన వెంటనే 2023లోనే కీలడిలో జరిగిన తవ్వకాలకు సంబంధించి ఏఎస్ఐకు ప్రైమరీ రిపోర్ట్స్ పంపించారు. ఆ రిపోర్ట్లో కూడా కీలడి ప్రాంతానికి 2580 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నట్టు నిర్ధారణ అయింది. దాంతోపాటు మరింత లోతుగా పరిశోధన చేసి ఆ ప్రాంతానికి 2800 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు రిపోర్ట్లో మెన్షన్ చేశారు. కీలడితో పాటుగా తవ్వకాలు జరిపేందుకు వైగేయ నది పరివాహక ప్రాంతంలో మరో 100 సైట్లను గుర్తించారు. వీటన్నిటికీ ఫండింగ్, ఏఎస్ఐ అసిస్టెంట్స్ కావాలంటూ 982 పేజీల రిపోర్ట్ను పంపించాడు. 2 సంవత్సరాల క్రితం పంపించిన ఆ రిపోర్ట్కి 2025లోనే ఏఎస్ఐ నుంచి సమాధానం వచ్చింది. ఈ రిపోర్ట్లో మెన్షన్ చేసిన విషయాలు అవాస్తవమని, రిపోర్ట్ని రివైజ్ చేసి మళ్లీ పంపించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆ రిపోర్ట్ను రిజెక్ట్ చేసింది. ఆర్కియాలజిస్ట్ అమర్నాథ్ రామకృష్ణ గారు మాత్రం ఆ రిపోర్ట్లో మెన్షన్ చేసిన సమాచారం సరైందే అని, రివర్స్ చేయాల్సిన అవసరం లేదు అని ఏఎస్ఐకు సమాధానం చెప్పాడు. ఏఎస్ఐ రిపోర్ట్ను రిజెక్ట్ చేయడానికి కారణాలు చెప్పింది. ఈ చరిత్ర ఏ కాలానికి సంబంధించిందో చెప్పాలంటే ఇప్పటివరకు సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ సరిపోదు, రిపోర్ట్లో మెన్షన్ చేసిన డేటా సఫిషియెంట్గా లేదు అనేది ఏఎస్ఐ వాదన. ఏది ఏమైనా ఈ కీలడి ఆర్కియాలజికల్ సైట్ మాత్రం తమిళ సెంటిమెంట్ను రాజేయడానికి రాజకీయ పార్టీలకు మరోసారి అస్త్రంగా మారింది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం కూడా లేదు. 2026 ఏప్రిల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ద్రావిడ పార్టీలకు కీలడి కీలకమైన అస్త్రంగా మారింది. మన దేశంలో మాత్రమే కనిపించే విచిత్రం ఏంటంటే కీలడి లాంటి చారిత్రక ప్రదేశాలు వెలుగు చూస్తే వాటిలో దాగున్న చరిత్రను, ఇన్నాళ్లు మరుగుపడిన భారతీయ వారసత్వ సంపదను గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ కీలడిలో మాత్రం రాజకీయాలకు చరిత్ర బలైపోతుంది. ఇన్నాళ్లు మట్టిలో కప్పబడిన నాగరికత ఇప్పుడు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కింద నలిగిపోతుంది. చరిత్ర గురించి మాట్లాడాల్సిన చరిత్రకారులు, మేధావులు, విజ్ఞత ఉన్నవారు కానీ మాట్లాడడం లేదు. రాజకీయ నాయకులు చారిత్రక అంశాల్లో కలగజేసుకుని రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడడం తమిళనాడులో మాత్రమే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.